హలో అందరికీ వెల్కమ్ టు మోహిత్ మీడియా. ఈ రోజు మన టాపిక్ ట్రావెలింగ్ వ్లాగ్. వ్లాగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేయాలి? వ్లాగ్ చేయడం అంత సులువేమీ కాదు. మనం చేసే వ్లాగ్ లో కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండేలా చూసుకోవాలి. మనం షేర్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్ మనలాంటి మరెందరికో గైడెన్స్ గా ఉపయోగపడాలి. మీ ముందుకు ఇప్పుడు 2 వీడియోస్ తీసుకువస్తాను. వాటిని తెలుగులో బాగా ఫేమస్ అయిన యూట్యూబర్స్ ఒకే సబ్జెక్ట్ మీద చేశారు. వీడియో చివర్లో ఏది బెస్ట్ రిప్రజెంటేషన్ అనేది చెప్తాను. లెట్స్ వాచ్ ఫస్ట్ వీడియో. వెల్కమ్ టు వెనీస్. సో వచ్చేసామండి మొత్తానికి మోస్ట్ రొమాంటిక్ ప్లేస్. రైట్ ఇస్ రైట్ టూ మచ్ లవ్ ఏంజల్ లాగా ఉందండి, దేవత. ఏంజల్ మీన్స్ ఇన్ మై కంట్రీ దేవత. ఎంత బాగున్నారో చూడండి, అసలు లొకేషన్ చూడండి, ఆ నడుములు చూస్తే చాలు. ఇప్పుడు సెకండ్ వీడియోని చూడండి. కానీ సిటీ అంతా కూడా వాటర్లో ఉంది చూడండి. ఇవ్వండి మొత్తం ఆల్మోస్ట్ ఇళ్ళ మెట్ల వరకు కూడా వాటరే. చూడండి ఆల్మోస్ట్ 435 బ్రిడ్జెస్ ఏమున్నాయంటే ఇలాంటి చిన్న చిన్నవి. ఈ 118 ఐలాండ్స్ని కనెక్ట్ చేయడానికి. అండ్ గ్రాండ్ కెనాల్ పైన 4 పెద్దవి. ఇది వచ్చేసి నేను ఇట్లా షేడ్ వెళ్తున్నాను కదా, ఇంకా నేను నాతో పాటు 4 వేరే వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా మీకు ప్రైవేట్ కావాలి కూడా వెళ్ళొచ్చు. 2 కప్పులు వచ్చినప్పుడు అట్లా ప్రైవేట్, లేదా కప్పులు 2 పిల్లలు అట్లా కూడా తీసుకెళ్ళొచ్చు. దాన్ని బట్టి కాస్ట్లు మారుతూ ఉంటాయి. మొత్తం బోట్లోనే సప్లై చేస్తున్నారు కన్స్ట్రక్షన్ రిలేటెడ్ మెటీరియల్ అంతా కూడా, ఆ చెక్కలు లాంటివి అవంతా కూడా. రెండు వీడియోస్ చూసారు కదా. ఇప్పుడు మీ అబ్జర్వేషన్స్ ఏంటి? చిన్న ఎనలైసిస్ చేద్దాం. ఫస్ట్ వీడియోలో వ్లాగర్ ఎంజాయ్ చేస్తున్నారు, చిల్ అవుతున్నారు. కానీ ఆ ప్లేస్కి సంబంధించి కానీ, ఆ టూర్కి అయ్యే కాస్ట్ గురించి కానీ, అక్కడి ప్రజల జీవనశైలి గురించి కానీ ఎలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. ఇప్పుడు సెకండ్ వీడియో గురించి. సెకండ్ వీడియోలో వ్లాగర్ ఎంజాయ్ చేస్తూనే టూరిస్ట్ ప్లేస్కి సంబంధించి ఎన్ని బ్రిడ్జెస్ ఉన్నాయో, ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయో చెప్పారు. అక్కడి ప్రజలు ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారని చెప్పారు. మరియు ఆ రైడ్కి సంబంధించి కాస్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్పారు. వ్లాగ్ ఎలా చేయాలి అనే దానికి రెండో వీడియో చక్కటి ఉదాహరణ. ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వీడియోలో వ్లాగర్ ఉమెన్ ని బ్యాడ్ గా రిప్రజెంట్ చేసేలా ఒక కామెంట్ చేశారు. క్యాజువల్ గా చేసినప్పటికీ ఇలానే ఒక ఫారినర్ ఇండియా వచ్చి వ్లాగ్ చేస్తూ ఇక్కడ మహిళల నడుములు బాగుంటాయని అంటే మీలో ఎంతమంది సమర్థిస్తారు? ఇప్పుడు కన్క్లూజన్. ముఖ్యంగా వ్లాగర్స్ ఇతర దేశాలు వెళ్లేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనల్ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటున్నామనే దాన్ని బట్టి మన దేశం రిప్రజెంట్ అవుతుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.